హాయ్ గైస్, మహేష్ షో. ఫ్రెండ్స్, తెలంగాణలో ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసినట్లయితే ఆగస్టు 6న బీపీఈటీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వీరు రూపొందించారు. 6న మనకు నోటిఫికేషన్ అయితే జారీ అవుతుంది. ఆగస్టు 13 నుంచి 16వ తేదీ వరకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారంట. 14 నుంచి 17వ తారీఖు వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి నమోదు చేసుకోవచ్చు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం 2 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 800గా ఉంది. ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపీస్ అని చెల్లించాలి. నెక్స్ట్ మనం చూస్తే తెలంగాణలో బీఎడ్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆగస్టు 5వ తారీఖున అయితే వస్తుందని చెప్పి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా వీరు ఖరారు చేశారు. ఆగస్టు 13 నుంచి 20 తారీఖు వరకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారంట. 14 నుంచి 22వ తేదీ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకునేలా ఏర్పాటు చేస్తారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం 12 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రవేశాల కౌన్సిలింగ్లో పాల్గొన్న విద్యార్థులు 800 రూపాయలు అనేది రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలంట. ఎస్సీ ఎస్టీలు అయితే 500 రూపీస్ అని చెల్లించాలని చెప్పి అంటున్నారు. అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అని చెప్పి వీరు తెలపడం జరిగింది. ఇంకా సీటెట్కి సంబంధించి ఫలితాలకు 3,52,000 మంది అభ్యర్థులు అయితే అర్హతని సాధించారు. ఓకే, జూలై 7వ తారీఖున మనకి ఎగ్జామ్ అయితే జరిగింది. పేపర్ 1కి సంబంధించి 2,15,000 మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. సో పేపర్ 2కి సంబంధించి 1,37,000 మంది అభ్యర్థులు పాస్ అవ్వడం జరిగింది. మార్క్ షీట్స్ అన్నింటినీ కూడా మనకు డీజీ లాకర్ ద్వారా అందుబాటులో తెస్తారంట. ఓకేనా, మీ యొక్క ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, బీసీ ఓవర్సీస్కు దరఖాస్తు ఆహ్వానం అని చెప్పి మరొక సమాచారం అయితే రావడం జరిగింది. మహాత్మా జ్యోతి బాపులే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ ఈబీసీ అభ్యర్థులకు ఆగస్టు 1 నుంచి 31 తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి అంటున్నారు. అభ్యర్థుల యొక్క వయసు అనేది 35 సంవత్సరాలను మించాలంట. ఓకే, మరింత సమాచారం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఓకేనా, వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా వీరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత కొత్త టీచర్లకు 15 రోజులు గడువు అని చెప్పి సమాచారం రావడం జరిగింది. ఉపాధి నియామకాల్లో భాగంగా టీచర్ పోస్టులు పొందిన వారు కొంతమంది వివిధ కారణాలతో విధుల్లో చేరలేదని వారికి మరో 15 రోజులు గడువు అయితే ఇస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అవసరమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి డిఈఓకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అపార్ట్మెంట్ ఆర్డర్ పొందిన తర్వాత 30 రోజుల్లోగా పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇచ్చిన తర్వాత విధుల్లో జాయిన్ అయితే అవ్వాలి. ఓకే, తర్వాత మనం చూస్తే నేడు మనువులో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పి మరొక సమాచారం అయితే ఉంది. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ఎంపికైన విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన అనేది బుధవారం జరగనుంది. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు కూడా గచ్చిబౌలిలోని మను పాలిటెక్నిక్ భవనం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒరిజినల్ సర్టిఫికేట్లు, జెరాక్స్లు, వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అనేది చూడవచ్చు. ఏవి తీసుకురావాలని దానిపై వీరు స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, తర్వాత మనకు ఈ రోజు నుంచి ఎంసెట్ బైపీసీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఫీజు అనేది చెల్లించిన తర్వాత ఆన్లైన్లో రిజిస్టర్ అనేది చేసుకొని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలంట. ఆగస్టు నుంచి 3 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అంట. సో వీరందరికీ కూడా 6న మనకు సీట్లను కేటాయిస్తారని చెప్పి సమాచారం. ఆగస్టు 4వ తారీఖున బీసీ స్టడీ సర్కిల్లో సివిల్ సరఫరా పరీక్ష అయితే ఉండబోతుంది. ఎవరైతే మనకు వెనుకబడిన ఈ యొక్క బీసీ అభ్యర్థులు అయితే ఉన్నారో సో ఖచ్చితంగా వీరందరూ కూడా ఇక ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఆగస్టు 4వ తారీఖున ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకున్నారో వీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి. ఉదయం 9 గంటల నుంచి 3 దఫాలుగా ఎగ్జామ్ అయితే ఉంటుందంట. వీరు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ ద్వారా మనం హాల్ టికెట్స్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంది. అఫీషియల్ లింక్స్ అన్నీ కూడా వీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా తెలంగాణ సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. గ్రూప్స్లో కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.